पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఈ 7 రేస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత సోల్ యొక్క 4th డెఫినేషన్ మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం. ఎవ్రీ ఫార్మ్ ఇన్ మేనిఫెస్టేషన్ డస్ 2 things: appropriates or is pervaded by as much of the world soul as its capacity will permit. అంటే మనం ఈ మొత్తం ఈ సౌరమండలం అంతా కూడా ఎన్నో అణువుల చేత ఎంతో దీని చేత తయారైంది. ప్రతి దాంట్లోనూ ఉన్నది సోల్ ఆస్పెక్టే. ఆ సోల్ అందులో ఎంతగా విచ్చుకుందంటే ఆ పరిమితికి తగ్గట్టుగానే అందులో విచ్చుకున్నది అంతే. అన్ని సోల్ ఒకటే అని అనలే మనం. ఒక అణువులో ఎంత విచ్చుకోవాలో అంతే విచ్చుకుంది, ఒక ప్లాంట్లో ఎంత విచ్చుకోవాలో అంతే విచ్చుకుంది, ఒక యానిమల్లో ఎంత విచ్చుకోవాలో అంతే విచ్చుకుంటోంది, ఒక హ్యూమన్ బీయింగ్లో ఎంత విచ్చుకోవాలో అంత విచ్చుకుంటోంది. ఇలా ఉంది మొత్తం అంతా కూడా. ఇట్ ఇస్ పెర్వేడెడ్ అని అన్నారు. సో appropriates is pervaded by as much of the world soul as its capacity will permit. మొత్తం ఉన్నటువంటిది వన్ సోల్. ఈ వరల్డ్ సోల్లో అది ఎంతగా విచ్చుకోవాలో అంతగా విచ్చుకోవాలి. అంటే వరల్డ్ సోల్ లేదా మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే నారాయణ తత్వం దాంట్లో ఆ కొంచెంగానే తెలియబడుతుంది, ప్లాంట్లో ఇంకొంచెం ఎక్కువగా తెలియబడుతుంది. అలా ఆ తత్వం అనేటువంటిది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని బట్టి అందులో వ్యక్తం అవడం అనేటువంటిది ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ through the interaction between the indwelling soul and the form, 2 things occur: sentiency and quality are expressed according to the type of body and its point of evolution. So interaction between indwelling soul and the form, ఇది రెండు స్టెప్స్ గా చెప్పారు. 2 things occur అన్నారు దీన్ని. అంటే సోల్కి నన్ను బాడీకి లింకప్ అనేటువంటిది 2 స్టెప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకటి, sentiency and quality are expressed according to the type of body and its point of evolution. ఆ సోల్ ఆ బాడీకి ఎంతగా అది విచ్చుకోవడానికి దానిలో స్కోప్ ఉందో అంతగా అది లింకప్ అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఎంతగా విచ్చుకోవడానికి అవకాశం ఉంటుందో అంతగానే అది దానికి అటాచ్ అయి ఉంటుంది. are expressed according to the type of body and its point of evolution. The pervading soul drives the body nature into activity and forces it forward along the path of development, and thus provides for the soul a field of experience and for the body the opportunity to react to the higher soul impulse. So soul ఒక ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటుంటది బాడీకి ఇస్తుంది. తద్వారా అది ఎంతగా రెస్పాండ్ అవ్వాలో ఎంతగా ఇది అవ్వాలో అంతగా ఈ కనెక్టివిటీ ఉంటుంది. ఉదాహరణకు ఒక 10 మంది హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారనుకోండి.
10 మందిలోనూ సోల్ అవేకనింగ్ ఒకటే రకంగా ఉండదు. వీడు ఫస్ట్ క్లాస్ వాడు కాబట్టి వీటిలో ఇంతే అవేకనింగ్ ఉంటుంది. వాడు 5th క్లాస్ వాడు కాబట్టి వాడిలో అంత అవేకనింగ్ ఉంటుంది. 10th క్లాస్ కాబట్టి వీటిలో అవేకనింగ్ ఎంత. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ దీస్ 10 పీపుల్. 10th క్లాస్ వాడిలో అవేకన్ అయినది వాడిని ఏం చేస్తుందంటే వాడిని హయ్యర్ వాడితో లింకప్ చేస్తుంది. అది జరుగుతుంది. Forward along the path of development and provides for the soul a field of experience and for the body the opportunity to react to the higher soul impulse. Thus, the field of expression is benefited and the soul masters the technique of contact, which is its object in any particular form. So, soul main, ఇది ఒక కనెక్టివిటీ, ఒక కాంటాక్ట్ అంటుంటది. ఇది ఎస్టాబ్లిష్ చేసి ఇస్తుంటుంది ఈ రకంగా సోల్కి బాడీకి. సో లోవర్ లెవెల్లో ఎంతగా విచ్చుకోవాలో అంత విచ్చుకుంటుంది. ఒక హయ్యర్ స్టేట్ కూడా వచ్చేటికి వాడికి హయ్యర్ సోల్ తోటి బాడీ డైరెక్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసి ఇస్తుంది. ఇది జరుగుతుంది. The soul, therefore, viewed from one angle, is an aspect of the body, for there is a soul in every atom, comprising all bodies and all kingdoms in nature. The subtle, coherent soul, which is the result of the bringing together of spirit and matter, exists as an entity apart from the body nature and constitutes the etheric body, the double. ఇది మామూలుగా ఇది కనెక్టివిటీ అంటుండదు ఉంచడమే కాకుండా తర్వాత ఇంకా ఏం చేస్తుందట ఇది ద సబ్టిల్ కోహరెంట్ సోల్ విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్ అండ్ మ్యాటర్ ని ఈ రెండింటికి కనెక్టివిటీ అంటుంటే ఇస్తుంది సోల్. అంటే బాడీ అంటే ఏమిటి? ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ తోటి కనెక్టివిటీ ఇస్తుంది. హైయర్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి స్పిరిట్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసి ఇస్తుంది. సో సోల్ ఆ రకంగా అది ఒక మధ్యవర్తిగా అది పనిచేస్తుంది సోల్ ముందు. This is the sum total of the soul of the atoms constituting the physical body. It is true form and it's the principle of coherence in every form. అది ఏ ఫార్మ్ లో ఉన్న ఒక కోహరెన్స్ అంటుండేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే మొత్తం ఆ దాంట్లో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఒక కనెక్టివిటీ అంటుండేది ఇస్తుంది. ఉదాహరణకి మానవుడి దేహంలో సోల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మొత్తం వాడుకున్నటువంటి అన్ని పార్ట్స్ ఒక కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుందా లేదా? దేని పాటికి ఏ ఆర్గాన్ పాటికి ఆర్గాన్ పనిచేయడం అనేటువంటి జరగట్లేదు కదా. సో ఈ కనెక్టివిటీ అనేటువంటిది ఈ రకంగా అంటే ఉదాహరణకి బ్లడ్ ఫ్లో బ్రెయిన్ కి ఏ టైంలో ఎక్కువ వెళ్ళాలో ఆ టైంకి ఎక్కువ వెళ్తాం. బ్లడ్ ఫ్లో స్టమక్ కి ఏ టైంకి ఎక్కువ వెళ్ళాలో ఆ టైంకి వెళ్తాం. స్టమక్ కొంచెం సీరియస్ గా పనిచేస్తున్నప్పుడు బ్రెయిన్ కాసేపు స్లోగా పనిచేస్తుంది. బ్రెయిన్ సీరియస్ గా పనిచేస్తున్నప్పుడు స్టమక్ స్లోగా పనిచేయడం, మిగిలిన ఆర్గాన్స్ అన్ని దానికి ఒక కనెక్టివిటీ అంటుండేది ఇస్తుండడం, మిగిలిన ఆర్గాన్స్ అన్ని దానికి సపోర్ట్ చేస్తుండడం, ఇవన్నీ జరుగుతుంది కదా మన బాడీలో. అంటే ఇదంతా కూడా సోల్ ఆస్పెక్ట్ యొక్క రిఫ్లెక్షన్. ఇదంతా కూడా అని చెప్పి the soul in relation to the human being is the mind principle in two capacities of the mind expressing itself in two ways. అదే మైండ్ ఆస్పెక్ట్ గా చెప్తున్నారు సోల్ లో. సో మైండ్ ఆస్పెక్ట్ గా చెప్పబడుతున్నప్పుడు మానవుడిలో ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ 2 aspects, దట్ ఈస్ లోవర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్. ఈ 2 aspects గాను సోల్ వాళ్ళలో పనిచేస్తాం. The lower concrete mind, the mental body, the chitta or mind stuff. The lower mind ఎలా పనిచేస్తుంది? చిత్తము అంటే ఏంటంటే సెన్సెస్, మైండ్ సెన్సెస్ లో కనెక్టివిటీగా ఉండడం అనేటువంటిది చిత్తము. అది చిత్తము అంటే. సో దట్ ఈస్ లోవర్ మైండ్. ది హయ్యర్ స్పిరిచువల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మైండ్. ఇంకొకటి ఏంటంటే సోల్ యొక్క అదర్ ఆస్పెక్ట్ హయ్యర్ స్పిరిచువల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మైండ్ గా చేస్తాం. These 2 aspects of the soul in 2 basic qualities bring into being the human kingdom and enable man to contact both the lower kingdoms in nature and the higher spiritual realities. The first, the quality of the mind in its lower manifestation, is owned potentially by every atom in every form in every kingdom in nature. So ఇది రకంగా లోవర్ మైండ్ గాను పనిచేస్తుంది, హయ్యర్ మైండ్ గాను పనిచేస్తుంది. 2 aspects of the soul గా చెప్పారు. లోవర్ మైండ్ అంటే పొటెన్షియల్, అంటే వాడు ఏదో 10 రూపాయలు ఇచ్చాడు వీడు 10 రూపాయలు తీసుకోవడం అని ఈ రకంగా మానవుడిలో పనిచేస్తుంది. ఇంకా అదే ఆటమ్స్ లోకి వచ్చేటికి ఇట్ ఈస్ బీయింగ్ అట్రాక్టెడ్ టు అనదర్ ఆటమ్ విచ్ ఇస్ ఫలానా ఆటంకి ఇది అట్రాక్ట్ అవుతుంది, కానీ ఏ ఆటం పెడితే ఆటంకి అట్రాక్ట్ అవుతుంది కదా. సో అందులో అలా పనిచేస్తుంది. ప్లాంట్ కింగ్డమ్ లో ఇంకో రకంగా పనిచేస్తుంది, యానిమల్ కింగ్డమ్ లో ఒక రకంగా, ఇలా వాటి యొక్క నేచర్ని బట్టి అది అంటే ఆ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ని బట్టి అక్కడ సోల్ అనేటువంటిది పనిచేసుకుంటూ వస్తుంది.
So that is all the lower nature. The quality of the mind in its lower manifestation is own potential. It is a part of the body nature, inherent and potential, and is the basis of brotherhood, of absolute unity, of universal synthesis and divine coherence in manifestation. In honor, divine coherence in manifestation. ఏంటి డివైన్ కోహరెన్స్ ఇన్ మేనిఫెస్టేషన్ అంటే వీడు ఒక అబ్స్ట్రాక్ట్ మైండ్ తోటి వీడు లింకప్ అయ్యి వీడు సోదరత్వం అంటే కుదరదు. సోదరత్వం అంటుండేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి? లోవర్ మైండ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. దాన్ని ఏమనంటే డివైన్ అబ్స్ట్రాక్ట్ ఇన్ మేనిఫెస్టేషన్. అది మేనిఫెస్ట్ అవ్వాలి ఎక్కడ? మనకి మన చుట్టూతో అంటుంటాడు ప్రేమ అనేటువంటిది నాకు ఉందండి అని చెప్పి వీడు తలుపులు వేసుకున్నాడు కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చుంటే అది సరిపోదు. 10 మందికి వీడి చేతనైనటువంటి సహాయం చేస్తూ ఉండడమే లోవర్ మైండ్ ద్వారా. వాడికి ఏదో మంచినీళ్ళు కావాలి, చేతికి మంచినీళ్ళు అందియండి. వాడికి ఏదో ఆహారం పెట్టాలి, చేతికి ఆహారం అందియండి. ఇలాంటివి చేయడమే దాన్ని అన్నారంటే బ్రదర్హుడ్ అన్నారు. అండ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ అబ్సల్యూట్ యూనిటీ అన్నారు. The higher aspect is the principle of self-awareness, and when combined with the lower aspect produces the self-consciousness of the human being. హైయర్ ఆస్పెక్ట్కి వెళ్ళినప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అంటున్నది వస్తుంది. అది లోయర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయినప్పుడు అది సెల్ఫ్ కాన్షియస్నెస్. పరిపూర్ణంగా నేను అనేటువంటిది విచ్చుకొని ఆ హయ్యర్ ఆస్పెక్ట్ వీడు ఒక లోవర్ ఆస్పెక్ట్ లో అది తెలియబడుతూ ఉండడం అంటే జరగాలి. When the lower aspect has informed and pervaded the forms in the subhuman kingdoms, and when it has worked upon those forms and their latent sentiency so as to produce adequate refinement and sentience. Adequate refinement and sentience. పరిపూర్ణంగా ఆ సబ్హ్యూమన్ కింగ్డమ్స్ లో అది ఎంతగా ఆ ఆటమ్ ఉందనుకోండి, ఉదాహరణ కార్బన్ ఉంది. కార్బన్ సబ్హ్యూమన్ కింగ్డమ్. సో అది అడిక్వేట్. అది ఎంతగా ఉండాలంటే అది హైడ్రోజన్ తోటి ఎంత లింకప్ గా ఉండాలో అంత, ఇంకో ఎలిమెంట్ తోటి అంత ఇలా ఉండాలి. ఆక్సిజన్ తోటి ఇలా ఎలిమెంట్ తోటి ఇలా ఉండాలి. దాన్ని అడిక్వేట్. ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కి దానికి అడిక్వేట్ గా అది వర్క్ చేసేట్టుగా చేస్తున్నటువంటిది అందులో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ అని చెప్తారు. ఒకవేళ సోల్ ఆస్పెక్ట్ అందులో లేకపోయి ఉంటే అది అలా అడిక్వేట్ గా పనిచేయగలిగేటువంటిది కాదు. ఎందుకు హైడ్రోజన్ ఆటంకి అట్రాక్ట్ అవుతుంది, లేదా పలానా ఆక్సిజన్ ఆటంకి ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, పలానా ఇంకొక ఆటంకో దేనికో ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు? దట్ మీన్స్ అందులో ఒక అడిక్వేట్ గా అందులో పనిచేయగలిగేటువంటి తత్వం అందులో ఉంది. అది జరుగుతోంది అని రాసుకుంటున్నాం కానీ అది ఎలా జరుగుతుంది ఇవన్నీ మనం గతంలో మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఇవన్నీ. అది లేటెంట్ సెంటియన్సీ. అది ద వైబ్రేషన్ బికమ్స్ సో పోటెంట్ దట్ ది హయ్యర్ ఇస్ అట్రాక్టెడ్ అండ్ దర్ ఇస్ ఫ్యూజన్ ఆర్ అటోనింగ్ అన్నది. సో ఎప్పుడైతే ఈ లోవర్ చక్కగా ఈ రకంగా లింకప్ అయి పనిచేస్తుంటుందో అడిక్వేట్ రిఫైన్మెంట్ అండ్ సెంటియన్సీ చక్కగా మన మానవుడు కూడా లోవర్ కింగ్డమ్ లో వీడు చక్కగా లోవర్ మైండ్ తో వీడు చక్కగా అడిక్వేట్ గా వీడు పనిచేస్తుంటే రిఫైన్మెంట్ అండ్ సెంటెన్సీ అంటే వీడికంటే పక్కన ఉంటుండేటికి ఏదైనా నొప్పి వస్తే వీడు రెస్పాండ్ అవ్వడం, వాడికి కావాల్సినట్టు ఏదైనా చేయగలగడం, ఇలాంటివి ఉన్నప్పుడు వీడికి హయ్యర్ మైండ్ లింకప్ వస్తుంది. పుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే అది ఫస్ట్ లోవర్ మైండ్ లో పరిపూర్ణంగా వీడు చేయాల్సినటువంటి ఫంక్షన్స్ చేయాలి. అప్పుడు వీడికి హయ్యర్ మైండ్ తోటి లింకప్ వస్తుంది. ఏది చేయకుండా నాకు హయ్యర్ మైండ్ తోటి లింకప్ కావాలండి అని కూర్చుంటే వీడికి రాదు. So as to produce adequate refinement and sentiency, the vibration becomes so potent that the higher is attracted and there is fusion or atoning. This is like a higher recapitulation of the initial union of spirit and matter, which brought the world into being. Initial recapitulation of them. So దేని చేతైతే వీడు ఏర్పడ్డాడో అది వీడికి తెలియబడుతుంది. దేని చేతైతే ఏర్పడ్డాడు అంటే స్పిరిట్ మ్యాటర్ యొక్క దీనిగా వీడు వచ్చాడు కాబట్టి అది వీటిలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్ అయిపోయాక ఇంటి ప్రోగ్రామ్ అనో, ఇల్లు అయిపోయాక ఆఫీస్ అనో ఇలా ఉంటుంది కదా మనకి. సో అలా ఫస్ట్ లోవర్ మైండ్ తోటి చేయాల్సినటువంటి పనులన్నీ చక్కగా మనం చేస్తుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా హయ్యర్ మైండ్ వీడు ఒక లోవర్ మైండ్కి అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు చేస్తుంటుంది దానికి జరుగుతుంది. A human soul is thus brought into existence and begins its long career. It is now a differentiated entity. అది అప్పుడు ఒక లాంగ్ జర్నీ అంటుండేది స్టార్ట్ అవుతుంది. దాన్ని అందు గురించి మన జ్యోతిష పరంగా చూసినప్పుడు దాన్ని 9th house గా చూస్తారు. 9th house ఇండికేట్స్ లాంగ్ జర్నీ. సోల్ యొక్క లాంగ్ జర్నీ ఏమిటి? రీచ్ ది స్పిరిట్ ఆస్పెక్ట్.
అది చాలా లాంగ్ జర్నీ అంటుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. సోల్ అంటుంటే ఎప్పుడైతే విచ్చుకుంటుందో అప్పుడు వాడి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే తిరుమల వెళ్దాం అనుకుంటుంటే అప్పుడు వాడికి స్టార్ట్ అవుతుంది. స్టేషన్కి వచ్చి నుంచోవడం, ఏ ట్రైన్ ఖాళీ ఉందనేటువంటిది కనుక్కోవడం, ఆ ట్రైన్ ఎక్కి కూర్చోవడం, ఇదంతా అప్పుడు ఇంకా స్టార్ట్ అది. Soul also is a word used to express the sum total of the psychic nature, the vital body, the emotional nature, and the mind stuff. But it is also more than that. Once the human stage is reached, it constitutes a spiritual entity, a conscious psychical being, a son of God possessing a life, quality, and appearance. So the human state వచ్చేటికి అది లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ అంటాడు, అందులో పనిచేస్తుంది. లోవర్ స్టేట్ లో ఉన్నప్పుడు అది పనిచేద్దాం. సో లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ ఈ మూడు కూడా పరిపూర్ణంగా వాళ్ళు ఇచ్చుకుని ఈ మూడిటి ఒక ఆస్పెక్ట్ వాటిలో జరుగుతుంది. సో ఈ మూడిటి ఒక యూనిటీ అంటుంది వాటిలో ఎస్టాబ్లిష్ అవ్వడం. లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ అంటే మనం చదువుకున్నాం గతంలో, అది వీటిలో పరిపూర్ణంగా జరుగుతుంది. ద సోల్ ఆఫ్ ఆల్ ది ఆటమ్స్ కంపోజింగ్ ది టాంజిబుల్ అపియరెన్స్. సో వీటిని మనం ఇవి ఎలా జరుగుతుందంటే, నెంబర్ 1 ఇస్ the soul of all the atoms composing the tangible appearance. Atoms లో ఉన్నప్పుడు అది టాంజిబుల్ అపియరెన్స్ అంటుండేది ఇస్తుంది, భౌతికమైనటువంటి రూపకల్పన అంటుండేది ఏర్పడుతుంది ఆటమ్స్ అనే వాటిలో. సో ది సోల్ ఆస్పెక్ట్ చేత జరుగుతుంది. ది పర్సనల్ సోల్ ఆర్ ది సబ్టిల్ కోహరెంట్ సమ్ టోటల్ విచ్ we call the personality composed of the subtle bodies. సో పర్సనల్ సోల్ ఏం చేస్తుంది అంటే are the subtle coherent sum total which we call the personality composed of the subtle bodies, etheric or vital, astral or emotional, and the lower mental apparatus. These three vehicles humanity shares with the animal kingdom as regards in position of vitality, sentiency and potential mind, with the vegetable kingdom as regards vitality and sentiency, and with the mineral kingdom as regards vitality and potential sentience. సో వైటాలిటీ అంటే అన్నిట్లోనూ ఉంది. మినరల్ కింగ్డమ్ లో ఉంది, ప్లాంట్ లో ఉంది, యానిమల్ లోనూ ఉంది. అది మనలో వైటల్ బాడీగా చెప్పాము. దట్ ఈస్ కామన్. ఇట్ ఈస్ కామన్ టు ది మినరల్ కింగ్డమ్. ఎమోషనల్ బాడీ ఈస్ కామన్ టు ది వెజిటబుల్ కింగ్డమ్. దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి. ప్లాంట్స్ లో దెర్ ఆర్ ఎమోషన్స్. వాటిలో ఆ ఎమోషనల్ క్వాలిటీ అంటే చక్కగా విచ్చుకుని ఉంటుంది. జాగ్రత్తగా మనం ఆ లెవెల్లో వెళ్ళి ఉండగలిగితే వాటి యొక్క భావములు మనకి స్ఫురిస్తాయి. ఓకే, అండ్ ఎర్లీ చాప్టర్స్ ఇన్ ద మదర్స్ లైఫ్ అని అరవిందో గారి దగ్గర మదర్ అని ఆవిడ ఉంటుంటారు. ఆవిడ షీ యూస్ టు స్పీక్ విత్ ప్లాంట్స్ అని రాస్తారు. సో ఆ రకంగా మానవుడుకి ప్లాంట్స్ కి ఎమోషనల్ దాకా కామన్, మానవుడికి యానిమల్కి లోవర్ మైండ్ దాకా కామన్. వాటికి ఉంటుంది లోవర్ మైండ్, మనకి ఉంటుంది లోవర్ మైండ్. అంటే ఇది ఫలానా ఇది ఫలానా ఇది దానికి తెలుస్తుంటుంది. ఇది ముట్టుకోవాలి, ఇది ముట్టుకోకూడదు, ఇది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది దానికి తెలుస్తుంది. కానీ దాంట్లో అంతకు మించి దాంట్లో ఇంకేం పని చేద్దాం. సో అక్కడ దాకా వీడికి వాడికి కామన్. హయ్యర్ మైండ్ అనేటువంటిది కానీ ఇది ది సోల్ is also the spiritual being or the union of life or quality. When there is the union of three souls, so called, we have a human being. The three souls ఎప్పుడైతే యూనియన్ అవుతాయో అప్పుడు వాడు హ్యూమన్ బీయింగ్ గా అవుతుంది, లేదా లోవర్ బీయింగ్ గా ఉండిపోతుంది. అది thus in man you have the blending or fusion of life, quality and appearance, or spirit, soul and body through the mediums of a tangible form. In the process of differentiation through various aspects have attracted attention, and the underlying synthesis has been overlooked or disregarded. Yet all forms are differentiations of soul, but the soul is one soul when viewed and considered spiritually. When studied from the form side, not but differentiation and separation can be seen. When studied from the consciousness or sentience aspect, unity emerges. మనం సోల్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు యూనిటీ అంటున్నది ఉంటుంది. సోల్ ఆస్పెక్ట్ గా కాకుండా మనం చూస్తున్నప్పుడు ఇది వేరు అది వేరుగా మనకు తెలియదు. వాటితోటి సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయినప్పుడు ఒక అణువుకైనా వీటికి కామన్ అంతే కదండి. వాటిలోని సోల్ ఇది, వీటిలోని సోల్ ఇది అంతే. వాడు ఫస్ట్ క్లాస్ వాడు కాబట్టి వాడు నెక్ వేసుకొచ్చాడు, వీడు 10th క్లాస్ వాడు కాబట్టి ప్యాంట్ వేసుకొచ్చాడు, అంతే తేడా, ఇంక వేరేదేం లేదు వాటికి అంతే. అలా
అలా సోల్ ఆస్పెక్ట్ గా ఉంటున్నప్పుడు ఈ దర్శనం ఉంటుంది. When studied from the form side, when studied from the consciousness or sentience aspect, unity emerges. When the human stage is reached and self-awareness is blended with the sentiency of forms and with the tiny consciousness of the atom, some idea of a possible subject to unity begins dimly to dawn on the thinker's mind. When the stage of discipleship is reached, a man begins to see himself as a sentient part of the sentient whole. So, ఎప్పుడైతే వీడు డిసైపుల్ గా మారతాడో అప్పుడు సేంటియంట్ పార్ట్ నుంచి సేంటియంట్ హోల్ అవుతాడు. అంటే తనకి తన కుటుంబమునకు మాత్రమే వీడు సేంటియంట్ గా ఉండేటువంటి వాడు యూనివర్సల్ తోటి సేంటియంట్ గా ఉంటాడు. అంటే వాళ్ళందరి యొక్క బాధ ఏదైనా జరిగినా వీడు ఫస్ట్ వీడికి తెలుసు. ఇటువరకు ఏదైనా ఉందనుకోండి, వీడికి ఎందుకు తట్టలేదు, వీడికి ఎందుకు తెలియలేదు. ఉదాహరణకి వాడెవడో ఫలానా రోజు ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి 2 రోజుల ముందు మనం కలిసాం, మరి మనతో ఎందుకు షేర్ చేసుకోలేకపోయాడు వాడు ఆ పాయింట్? అంటే వాడి యొక్క భావమును మనం తెలుసుకోలేకపోయాం కదా. ఒక భావన తెలుసుకునేట్టుగా మనం ఉండుంటే వాడు షేర్ చేయగలిగేవాడు, లేదా మనకు అర్థమయ్యే స్థితిలో మనం ఉంటే వాడు చెప్పపోయినా మనకు తెలుస్తుంది. మనకి ఒక బుక్ ఉంది, అది పేరు గుర్తురు, అట్లా మాస్టర్ గారు చెప్తారు. అందులో ఆయన రాస్తారు, వీళ్ళు అంటే సోల్ పరిపూర్ణంగా ఇచ్చుకున్నాడు. ఆయన ఒక లంచ్కో డిన్నర్కో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన ఎదురుగుండా ఒకటి కూర్చొని భోజనం చేస్తుంది. జస్ట్ ఆయనకి భోజనం వెళ్ళదు కడుపులోకి. ఆయన భోజనం ఆపేసి ఆయన చెప్తారు వెంటనే, ఈ రోజు ఇతన్ని సేవ్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే హీఈస్ ప్రిపేరింగ్ టు కమిట్ సూసైడ్ దట్ డే అని చెప్పింది. వాడు పట్టించుకోలేదు. అక్కడి నుంచి వాడు కామ్గా వాడు వెళ్ళిపోయాడు, వాడు సూసైడ్ చేస్తాడు. మరి వీడికి ఎలా తట్టింది ఆ పాయింట్? వాడు వీడికి ఏం పరిచయం లేదే. అంటే సోల్ అనేటువంటిది పరిపూర్ణంగా విచ్చుకుంటే సేంటి అంటే హోల్ అని అన్నారు కదా, అది జరుగుతుంది అన్నట్టు. అది whole. He grasps the purpose little by little as he swings consciously into the rhythm of the sum total of which he is a part. So little by little వీడు ప్రపంచంలో ఉంటున్నటువంటి కార్యక్రమాన్ని వీడు ఒక్కొక్కటి ఇలా టేకప్ చేసుకుంటూ వెళ్తుంటే వీడికి చక్కగా జరుగుతుంది. When more advanced stages and more rarefied and refined forms are possible, the part is lost in the whole. The rhythm of the whole subjects the individual to a uniform participation in the synthetic purpose. To uniform participation in the synthetic purpose. Synthetic purpose లో వీడి భాగాన్ని వీడు ప్లే చేయడం అంటాడు. ఏంటోనండి ఏముందండి ఏదైనా పని, మనం చేయాల్సిన సేవ నాకేం కనబడట్లేదు అంటాడు. చేయాల్సింది ఎప్పుడూ ఉంటుంది, అది మనకు తట్టట్లేదుట అంటే మనం పరిపూర్ణంగా విచ్చుకుని మనం విచ్చుకుని ఉంటే ఎవడో ఒకరికి మన చుట్టూతో ఉన్నటువంటి చేయాల్సినటువంటిది ఎప్పుడూ ఉంటుంది. హోల్ సబ్జెక్ట్స్ అది individual to a uniform participation in the synthetic purpose, but the realization of individual self-awareness versus and enriches the individual contribution, which is now intelligently and willingly offered, so that the form not only constitutes an aspect of the sum total, but the conscious thinking entity knows the fact of the unity of consciousness and of the synthesis of life. So, అది అంటే దానంతట అది అనిపించి అది చేయడం అంటుంటే ఇక్కడ చెప్తాను. ఆడవాడో చెప్తే చేయడం అంటుంటే కాకుండా వీడికి సహజంగా వీడికి తట్టడం అంటుంటే జరగాలి. ఎప్పుడైతే అది తడుతుంటుందో దట్ ఈస్ హీస్ పార్ట్ ఆఫ్ ది సింథసిస్. సింథసిస్ లో వీడు భాగంగా ఉంటున్నట్లు లెక్క. ఆడవాడు చెప్పి చేస్తున్నాడు అనుకోండి, ఏదో గురు పూజలు, వాడోడో బాబు ఇవ్వండి కొంచెం అందరికీ అన్నం వడ్డించండి అని వాడవాడు ఇస్తే అప్పుడు మనం వడ్డిస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. అది ఇదేని కాదు, దట్ ఈస్ డిఫరెంట్. అదే వీడికి అక్కడ పిచ్చుకున్నట్టు ఆటోమేటిక్ గా అక్కడికి వస్తాడు, అంటే నేను కూడా ఆయన చేయనంటాడు, చేసేస్తుంటాడు. ఏం కోరాడు వాడు, నన్ను పిలిచారా, నన్ను ఇది చేశారా అన్నాడు. అదన్నమాట ఇక్కడ సెంటెన్స్ హోల్ అన్నాడు. బట్ ది కాన్షియస్ థింకింగ్ ఎంటిటీ knows the fact of the unity of consciousness and of the synthesis of life. Thus, we have 3 things to bear in mind as we read and study. Number 1 is the synthesis of life, spirit,
Number second is the unity of consciousness, soul. The third is the integration of forms, body. Is jarugutundi. To bear in mind as we read and study. So, synthesis of life. Life యొక్క synthesis అంటుంటుంది స్పిరిట్ ఆస్పెక్ట్ లో జరుగుతుంటుంది. యూనిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటుంటుంది సోల్ ఆస్పెక్ట్ లో జరుగుతుంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫార్మ్స్ అనేటువంటిది బాడీలో జరుగుతుంది. These three always have been at home, but the human consciousness has not known it. It is the realization of these three factors and their integration into the technique of living, which is for man the object of his entire evolutionary experience. Entire evolutionary experience ఏంటంటే మానవుడిలో ఈ మూడు ఉన్నాయంటే మనకి అడ్వాన్స్ తెలియబడ్డాం. మనకి ఆన్ రాస్తారు మంత్రజాలంలో. ఇప్పుడు స్వామివారు ఈరోజు వేసినటువంటి వేషం ఏంటి అంటాడు. ఏమంటాడు మైత్రేయుల వారు వచ్చి ఈరోజు మీరు ఏ రూపంలో ఉండి మాట్లాడుతున్నారంట అంటే శ్రీకృష్ణుడు అడ్వాన్స్ he can speak at the level of spirit, I can speak at the level of soul, he speaks at the level of personality. ఏ లెవెల్లో నుంచి ఆయన ఒక వాక్యం మాట్లాడాడు అనేటువంటి తెలుసుకోవడం ఈవెన్ మైత్రేయుల వారు కూడా ఒక్కొక్కసారి బోధపడదా అని రాస్తారు మనిషి గారు. దానికి శ్రీకృష్ణుడు అంటే ఎన్ని కళ్ళు ఉంటే అన్ని రూపాయలు నా నుంచి కనపడతాయి అంటే. సో మానవుడు ఏం చేయాలంటే ఈ మూడు వాడిలో ఒకటిగా ఉన్నాయంటే లింగపాడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మానవుడు. ఈ మూడు వాడిలో దర్శించుకోవాలి. నేననగా ఈ మూడు అంటున్నది వాడిలో తెలియబడాలి. It is the realization of these three factors and their integration into the technique of living, which is for man the objective. The word objective. Let us talking necessarily in symbols. Consider the universal soul or the consciousness of the Logos who brought our universe into being. Let us regard the deity as pervading the form of his solar system with life and as being conscious of his work, of his project and his goal. ఎవరిది గోల్? ఎవడైతే సౌరమండల నిర్మాణం చేశాడో వాడు గోల్. వాడు గోల్ తీసుకెళ్ళడానికి లోగోస్ పనిచేస్తూ ఉంటుంది. సౌరమండలంలో ఉన్నటువంటి లోగోస్ ఏం చేస్తుంది అంటే ఈ సౌరమండలం ఎవడైతే దీని యొక్క గోల్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చాడో ఆ ఉద్దేశంగా లోగోస్ అంటున్నది పనిచేస్తుంది సౌరమండలంలో. వాడి వర్క్ వాడి గోలు అది తెలియబడుతుంది. అంటే మనలో కూడా సోల్ పర్సనాలిటీ తోటి లింకప్ ఉన్నప్పుడు పర్సనాలిటీ ఎలా ఉందంటే సోల్ ఒక గోల్ తోటి దేహం అనేటువంటి తీసుకుంటుంది. దానికి లింకప్ గా పర్సనాలిటీ ట్యూనప్ అయి ఉండాలి. అది జరగాలి మనలో. హిస్ గోల్ అని అర్థం. ది సోలార్ సిస్టమ్ ఈజ్ అన్ అపియరెన్స్ బట్ గాడ్ రిమైన్స్ ట్రాన్సెండెంట్. విత్ ఇన్ ఆల్ ఫార్మ్స్ గాడ్ ఈజ్ ఇమినెంట్, ఎట్ పెర్సిస్ట్, aloof and withdrawn. అన్నిట్లోనూ ఉన్నాడు, వీటికి అతీతముగా కూడా ఉన్నాడు. Just as a thinking, intelligent human being functions through his body but dwells primarily in his mental consciousness or in his emotional process, so God dwells withdrawn in his mind nature. The world that he has created and pervaded with his life goes forward towards the goal for which he has created it. మానవుడు ఎలా అయితే గనక ఈ దేహం అంతా ఉన్నది వాడే కదండి. మానవుడు మనం ఈ దేహం అంతా ఉన్నాం. కానీ మనం వి ఎగ్జిస్ట్ మోర్ ఇన్ ది ఎమోషనల్ ఆర్ ఇన్ ది మెంటల్ కాన్షియస్నెస్. అది ఎలా అయితే ఉన్నాడో ఈ సృష్టిలో అంతా కూడా ఇదంతా కూడా భగవంతుడే, కానీ వీటన్నిటికీ అతీతముగా అని ఉంటాడు, వీటన్నిటికీ పైగా ఉంటున్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇట్ హ్యాస్ క్రియేటెడ్కి పైగా ఆయన ఉంటున్నాడు, వీటన్నిటిలోనే ఉంటున్నాడు. మనం లేము, ఈ దేహంలో ఉన్నాం కదా. మనం గిల్లితే వెంటనే ఏంట్రా నన్ను గిల్లుతున్నాం అని అంటున్నాం కదా. కానీ మనం వీటికి పైగా ఉంటాం. అస్తమానం దేహాన్ని పట్టించుకోమా, అయిపోయింది, షర్ట్ వేసుకున్నా అయిపోయింది, అంతే. అస్తమానం నా షర్ట్ బాగుందా ఎలా ఏం చూసుకోమా. ఎగ్జిస్ట్ ఇన్ ద ఎమోషనల్ అండ్ మెంటల్ లెవెల్స్. అది అట్లా. Within, however, the radius of his appearing form, greater activities are going forward. Varying states of consciousness and stages of awareness are to be seen. Developing degrees of sentience emerge, and even in the symbolism of the human form, we have such differing states of sentiency as are registered by the hair, by the internal organisms, the body, by the nervous system, by the brain, and by the entity we call the self, who registers emotion and thought. In the same way does the deity within the solar system express as wide
ఏ డైవర్జెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. డైటీ ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందంటే అందులో ఇట్ ఈస్ ఇన్ డైవర్జెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే అందులో ఏ స్టేట్ లో అది ఉంటుంటే అది కాదు. ఉదాహరణకి మన దేహంలో హెయిర్ ఉంది, దీనికి ఇక్కడ ఏదో కుట్టింది అనుకోండి, హెయిర్ ఆన్ పట్టించుకుంటుందా? ఏం పట్టించుకోదు, దాని పాటికి అది ఉంటుంది. మనలో నర్వస్ సిస్టమ్ ఉంది, ఎక్కడైనా ఏదైనా వెంటనే అయితే వెంటనే ఆ నర్వస్ సిస్టమ్ అక్కడికి వెళ్ళిపోయి అది పని చేసేస్తుంది వెంటనే. అక్కడ ఏదో దోమ కుట్టింది, వెంటనే ఏదో ఏ కుట్టిందో ఏదో ఇది వెంటనే అక్కడ కావాల్సినటువంటి ఇంపల్సెస్ అన్ని ఇచ్చేయడం, అక్కడ కావాల్సినటువంటి రియాక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం అలా జరుగుతుంది. రెండు మన బాడీలోనే ఉన్నాయి, హెయిర్ మన బాడీలోనే ఉంది, నర్వస్ సిస్టమ్ మన బాడీలోనే ఉంది. కానీ ఎవడి లోకం వాడిది. హెయిర్ ఏం పట్టించుకోదు, దాని పాటి అవుతుంది. అలాగే మానవుల్లో కూడా వాడి పాటికి వాడు ఉండేవాడు కొందరు ఉంటున్నారు, వేరే వాడికి ఏం చేద్దాం అనేటువంటి దాంట్లో ఉంటున్నారు కొందరు. వీటిలో ఎంతగా అది విచ్చుకుంటుంటే అంతగా వాడి రేడియస్ పెరుగుతుంది. సో ఆ రేడియస్ ఎంత ఉంది అంటే మొత్తం సోలార్ మండలం అంత ఉంది. వీడు ఎంత ఇచ్చుకుంటుంటే లోగోస్ అంత దగ్గరగా వీడు పనిచేయడం అంటుంటుంది ఉంటుంది. There is a body consciousness, there is a sensory apparatus registering reaction to the environment. There is a consciousness of modes of quality of mental reactions to the world of ideas. It is interesting to note a connection with the deity that this sensory response to environment provides the entire basis for astrology and for the effect of the constellations upon the solar system and the interplanetary forces. So that this sensory response to environment. ఇందులో అంటే డైటీ దాని యొక్క సెన్సరీ రెస్పాన్స్ ఎంతగా ఉంటే చోట్ల ఉన్నటువంటి గ్రహములు, చోట్ల ఉన్నటువంటి నక్షత్రములు వాటి నుంచి రేస్ అంతగా తీసుకుంటాం. సో ఉదాహరణకు ఒక టీచర్ గారు ఉన్నారు, పాఠం చెప్పాడు టీచర్ గారు. ఆవిడ ఓన్లీ వీడికి పాఠం చెప్తే అయిపోయింది, టిక్కు పెట్టుకుంటూ వెళ్ళిపోయేటువంటిదిగా ఉన్నారనుకోండి. ఆవిడ పాఠాలు ఆవిడే చెప్పారు, 1వ నెంబర్ పాఠం చెప్పాము, టిక్ అయిపోయింది, క్వశ్చన్ ఆన్సర్ పిక్చర్ అయిపోయింది. ఇంకో టీచర్ గారు ఉన్నారు, ఆవిడ ఎలా ఉన్నారు అంటే ఈ క్లాసిక్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అన్ని సీరియస్ ఆఫ్ బుక్స్ ఆవిడ రిఫర్ చేస్తారు. మనకి టెక్స్ట్ బుక్ చెప్పినటువంటి దాంట్లో నుంచి పాఠం చెప్పారు, వేరే వాటిల్లో ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఆవిడ రిఫర్ చేసుకుని ఆ పాయింట్స్ కూడా విడికిస్తారు. మనకి ఈ ఇన్స్టిట్యూట్స్ లో గోల్డ్ బ్యాచ్, డైమండ్ బ్యాచ్ అని పెడుతుంటారు సార్ అట్లా. సో అలా ఈ సౌరమండలం మనకు సంబంధించినటువంటిది ఎంతగా పైనటువంటి నక్షత్రముల్లో ఉన్నటువంటి రేస్ అది తీసుకోగలిగితే అంతగా వాటిని ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. We might sum it all up in relation to man as follows. Man's form's nature reacts to the consciousness, to the form nature of deity. The outer garment of the soul is part of the outer garment of God. Outer garment of soul is, సో మన యొక్క దేహము చోట్ల ఉన్నటువంటి దేహముతోటి ఒకటిగా అవ్వగలదు, ఒకటిగా లింకప్ అయి పనిచేస్తుంది. సోల్ యొక్క అవుటర్ గార్మెంట్ ఇస్ ఫారం, అలాగే లోగోస్ యొక్క అవుటర్ గార్మెంట్ ఇస్ ఈ సృష్టి, దానికి అది లింకప్ అయి పనిచేస్తుంది. Man's self-conscious soul is enwrapped with the soul of all things. It is an integral part of the universal soul, and became of this can become aware of the conscious purpose of deity, aware of conscious purpose of deity. So వీడు సోల్ ఆస్పెక్ట్ గా ఉంటుంటాడు. వీడు చుట్టూతో ఉన్నటువంటి అణువులతోటి వాటితోటి సోల్ తోటి వీడు లింకప్ అవుతాడు. లింకప్ అయ్యి వీడు అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ డేటీ, డేటీ యొక్క పర్పస్ ఏమిటో అది వీడికి తెలుస్తుంది. ఆ పర్పస్ తెలుసుకుని వీడి చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి ఆ రకంగా వీడు లింకప్ అవుతాడు. ఉదాహరణకి 5వ తరగతిలో ఉన్నాడు వీడు చుట్టూతో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ వీడు తయారవట్లేదు. టీచర్ గారు చెప్తారు, నాన్న వీడికి చక్కగా వీడికి కానీ డౌట్స్ వస్తుంటే చెప్పేస్తుంటూ, వీడు ఇంకో వారం రోజుల్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు కూడా క్లారిఫై చేసేస్తుంటే వీళ్ళందరూ అన్నటువంటి చెప్తారు. సో వాడు క్లాస్లో ఉన్నటువంటి వాడితో అందరితో వీడు లింకప్ అయ్యి ఎవరికైనా డౌట్స్ ఉంటే వాడు క్లారిఫై చేసుకుంటూ వెళ్తాడు. ఉదాహరణ లేదా వాడు బెంచ్ వరకు అయినా వీడు క్లారిఫై చేసుకుంటారు. ఆ రకంగా వీడు చోట్ల ఉన్నటువంటి లోగోస్ తోటి వీడు లింకప్ అవుతాడు. దానివల్ల ఏమవుతుంది, టీచర్ గారి వర్క్ కొంతవరకు వీడు హెల్ప్ చేసినవాడు. ఆ రకంగా అది చెప్తున్నారు ఇక్కడ. డేటీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది అవుటర్ యూనివర్సల్ సోల్, ద విల్ ఆఫ్ గాడ్ అన్నారు. that became aware of the conscious purpose of deity, can intelligently cooperate with the will of God and thus work with the plan of world vision.
ప్లాన్ ఆఫ్ ఎవల్యూషన్ ఏమిటి అంటాడు, వీడు చక్కగా తెలుస్తుంటుంది, దాన్ని చక్కట్టుగా వీడు చేసుకుంటాడు. దీన్నే మనకి పురుషమేధంలో జైమిని మహర్షికిను అగస్త్యుల వారికి సంభాషణలో అగస్త్యుల వారు రాస్తారు ఈ పాయింట్స్ అన్నారు. మాస్టర్ గారు చెప్పారు, అగస్త్యుల వారు హీజ్ లింక్డ్ విత్ ద డెయిటీ. అందుగురించి రాబోయే దానికి కూర్చుని ఆయన తపస్సు చేయడం, దానికి తగ్గట్టుగా ఆయన జరగడం, రాబోయేటువంటి మఖా నక్షత్రం అది జరుగుతున్నవి అని చెప్పేస్తారు జైమినికి. అందుగురించి అది తెలుసుకున్నటువంటి వారు కాబట్టి దానికి కావాల్సినటువంటి సహకారాన్ని చోట్లో ఉన్నటువంటి దాని ప్రజ్ఞకి ఈయన ఇస్తూ వెళుతుంది. అది జరుగుతుంది చెప్తారు. ఎవల్యూషన్. Man's spirit is one with the life of God and is within him, deep seated in his soul, as his soul is seated within the body. So spirit is deep seated in the soul, soul is deep seated in the body. ఇది జరుగుతుంది. మ్యాన్ అంటే మ్యాన్ అంటే ఇక్కడ ఎవడంటే ఎవడిలో అయితే సోల్ ఆస్పెక్ట్ పరిపూర్ణంగా విచ్చుకుంటూ ఉంటుందో, లేదా ఎవడైతే లోగోస్ గా పనిచేస్తున్నాడు వాడికి ఈ రకమైనటువంటి లింకప్ చక్కగా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. Man's spirit is one with the life of God and is within him. One with the life of God. Man's spirit, not soul. Man's spirit is linked with God. The life of God. So life of God అంటే సముద్రం, అందులో స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే వీడి యొక్క ఐస్ ముక్క సముద్రంలో కలిసిపోవడం, అప్పుడు వాడితో వీడితో లింకప్ అవుతాయి. This spirit will in some distant time put him en rapport with that aspect of God which is transcendent, and thus each son of God will eventually find his way to that center, withdrawn and abstracted, where God dwells beyond the confines of the solar system. That center ఏంటంటే ఈ సౌరమండలంలో ఉండకుండా ఆయన ప్రభావం ఈ సౌరమండలంలో ఉండేట్టు చేయడం, అది గాడ్ చేస్తున్నాడు. వీటన్నిటిలోనూ లేడంటే వీటన్నిటిలోనూ ఉన్నాడు, కానీ వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రభావం ఉంటుంటుంది ఇక్కడ. ఎలా చూస్తాం మనం దైవాన్ని అంటే ఆయన యొక్క ప్రభావం చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇవన్నీ వాటి ఫంక్షన్స్ అన్నీ చేస్తాయి. సో ప్రభావం మాత్రం ఉంటుంది ఆయన, అలా ఉంటుంది. సో వీడు ఎప్పుడైతే వీడు సాధన వీడు చక్కగా చేసుకుంటూ వస్తాడో, స్పిరిట్ ఆస్పెక్ట్ వీడు వెళ్ళేడికి వీడు అంటే వీడు అక్కడ లేకపోయినా వీడు పనులు చేయించడం, వీడు సంకల్పించినటువంటి పనులు జరుగుతుండడం అంటే వీడు అది జరగాలి. మనం ఉంటే మనం చెప్పినటువంటి పనులు, మనం స్టార్ట్ చేసినటువంటి పనులు అవ్వడం ఒక ఎత్తు, మనం లేకపోయినా ఆ పనులు అవుతుండడం అంటే ఇది హయ్యర్ స్టెప్. మాస్టర్ గారు గ్రూప్ స్టార్ట్ చేశారు, ఆయన ఎలా అయితే నిర్మాణం చేశారో అదే రకంగా ఈ రోజుకి జరుగుతున్నాయి కదా. భౌతికంగా ఉన్నారంటే భౌతికంగా ఆయన లేరు కదా, బట్ దట్ ఈస్ హౌ ఏ బీయింగ్ షుడ్ డెవలప్ ఇన్ హిస్ లైఫ్. అది జరగాలి. వాడు లేకపోయినా ఇక్కడ అది అలా జరిగేటువంటి స్థితిలోకి వీడు వెళ్ళిపోవాలి. These are words which are formulated in an endeavor to convey an idea of order, of plan, of universal senses, of the integration and incorporation of the fragment in the whole and of the part with the all. Which are formulated in an endeavor to convey an idea of order, of plan, of universal senses. Universal senses ki ఇది order, ఇది plan, ఇది universal senses ki తీసుకెళ్ళేటువంటి మార్గం. Let us endeavor now to answer the second question, remembering as we proceed that it is not possible for us to do more than enter symbolically into the practical purposes of dating. As I write for simple aspirants, I cannot convey the truth until each time as their rapport with their own souls is complete, or more complete than is now the case. The effort, however, to grasp that which cannot be expressed in words produces a downpouring of the abstract mind or of the intuition, and this in its turn stimulates and develops the brain cells and produces a steady stabilization of the power to stand in spiritual being. Then it becomes possible to grasp the inexpressible and to live by its power. Inexpressible అంటే ఉదాహరణకి వీడిని ఆ స్థితికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్ని వేస్తుంటారు. ఆ స్థితి అటువంటిది అది పదాల్లోనూ అది చెప్తే బోధపడేటువంటిది కాదు, అది ఇంట్యూషనల్ గా వాడిలో మేల్కొనేటువంటిది. అది జరగాలి ప్రతి వాడికి. అది జరిగినప్పుడు వాడు యూనివర్సల్ హోల్ తోటి వాడు ఒకటిగా అవుతాడు, గాడ్ తోటి వీడు ఒకటిగా అవుతాడు. గాడ్ కాన్షియస్నెస్ అనేది అది అంటే వీడిని ఆ తిరుమల మెట్ల దాకా ఎక్కించుతారండి.
ఆ గుడి దాకా తీసుకెళ్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి వాడితో ఒకటి కావడం అనేటువంటిది అది అక్కడికక్కడ జరిగేటువంటిది అంతే. దాన్ని పదాల్లోకి తీసుకొద్దాం అనేటువంటిది జరిగింది కాదు. అది చెప్తున్నారు స్పిరిచువల్ బీయింగ్. So that completes our first question. Now we shall proceed to the second question. Question 2. What are the origin, goal, purpose, and plan of the soul? This is our second question. The 7 rays are the sum total of the divine consciousness of the universal mind. They might be regarded as 7 intelligent entities through whom the plan is working out. They embody divine purpose, express the qualities required for the materializing of that purpose, and they create the forms and are the forms through which the divine idea can be carried forward to completion symbolical. సో ఒక దాంట్లో నుంచి 7 రేస్ అన్నటువంటి వచ్చాయి. ఈ 7 రేస్ కింద ఫారమ్స్ అన్నటువంటి ఇవ్వబడుతున్నాయి. ఈ ఫారం అన్నటువంటి తీసుకున్నటువంటివి ఏం చేస్తున్నాయి అంటే ఆ డివైన్ పర్పస్ అన్నటువంటిది వీటి ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడటం అనేది జరుగుతుంది. రేస్ ద్వారా ఇవి జరుగుతుంది. సౌరమండలం అంతా కూడా 7 రేస్ యొక్క ఆబ్జెక్టిఫికేషన్ అంటే చూస్తున్నాం కదా. సో ద విల్ ఆఫ్ ది పర్పస్ అవన్నీ కూడా ఈ 7 రేస్ ద్వారా వీటన్నిటిలోనూ నింపబడి ఉంది. Of that purpose, and they create the forms and are the forms through which the divine idea symbolically. They may be regarded as constituting of the brain of the divine heavenly man. They correspond to the ventricles of the brain, to the 7 centers within the brain, to the 7 centers of force. They may be regarded as constituting the brain of the divine heavenly man. So, ఈ డివైన్ హెవెన్లీ మ్యాన్ యొక్క బ్రెయిన్ ఆస్పెక్టే ఈ సౌరమండలంలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్రెయిన్ ఆస్పెక్ట్. సో దే కరస్పాండ్ టు ద వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయిన్, టు ది 7 సెంటర్స్ విత్ ఇన్ ద బ్రెయిన్. సో ఇవన్నీ వెంట్రికల్స్ ఉన్నాయి కదా మనకి, ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్. బ్రెయిన్లో బ్రెయిన్ స్ట్రక్చర్ మీరు నెట్లో కొట్టి చూస్తే there are ventricles. ఇవి 4 వెంట్రికల్స్ ఉన్నాయి బ్రెయిన్ అంటే బ్రెయిన్ పార్ట్స్ అన్నట్టుగా మీరు అనుకోండి. వెంట్రికల్స్ అంటే దానికి ఒక పదం దాకపోదు. బ్రెయిన్ పార్ట్స్ అన్నట్టు ఏదైతే ఉందో, ద వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఏదైతే ఉందో అదే సౌరమండలం యొక్క భాగములుగా మీరు దర్శించవచ్చు. ద వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయిన్, దే కరస్పాండ్ టు ద వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయిన్, టు ది 7 సెంటర్స్ విత్ ఇన్ ద బ్రెయిన్. సో ఆ వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఏవైతే ఉందో, ది హయ్యర్ బీయింగ్ యొక్క వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయినే సౌరమండలంకి సంబంధించినటువంటి 7 సెంటర్స్ ఆఫ్ ది బ్రెయిన్, నాట్ ది 7 సెంటర్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. 7 సెంటర్స్ ఆఫ్ ది బ్రెయిన్ మనకి ఇద్దరు చెప్పుకున్నా. ఇక్కడ దేర్ ఆర్ 7 సెంటర్స్, 7 మైనర్ సెంటర్స్ అన్నారు. సో ఈ 7 సెంటర్స్ ఏమిటో సౌరమండలం నిర్మాణం చేసినటువంటి బ్రెయిన్ వెంట్రికల్స్ అవి. To the 7 centers of force and to the 7 major glands which determine the quality of the physical body. ఇవే 7 ఫోర్సెస్ గా వాళ్ళకి దిగి వస్తాయి. అంటే ఇవి 7 మైనర్ సెంటర్స్ ఏర్పడి దాని నుంచి 7 మేజర్ సెంటర్స్ అనేటువంటి ఏర్పడతాయి. ఈ 7 మేజర్ సెంటర్స్ నుంచి 7 గ్లాండ్స్ అనేటువంటి వచ్చాయి. మనం అంతా కూడా సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో చదువుకోం. ఈ గ్లాండ్స్, సెంటర్స్, తర్వాత వాటికి మైనర్ గా 7 మైనర్ సెంటర్స్ ఇవి ఈ రకంగా దిగి వచ్చాయి. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. They are the conscious executors of divine purpose. They are the 7 breaths animating all forms which have been created by them to carry out the plan. Divine purpose అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రకంగా దిగొచ్చు. సో భగవంతుడు అని అనుకోండి, లేదా ది కాస్మిక్, ఆయన ఒక వెంట్రికల్సే చోట్లో సౌరమండలంకు సంబంధించినటువంటి ఈ హెవెన్లీ మ్యాన్ యొక్క 7 మైనర్ సెంటర్స్. ఆ 7 మైనర్ సెంటర్స్ నుంచి 7 మేజర్ సెంటర్స్, 7 మేజర్ సెంటర్స్ నుంచి 7 గ్లాండ్స్. ఈ 7 గ్లాండ్స్ 7 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ గా మీరు చూస్తుంటాం. అలా మీరు గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇవి 7 బ్రెత్స్ అన్నది, అంటే 7 పొరలుగా దిగి వచ్చింది. సప్తాశ్వాసన్ పరిదయ అన్నది 7 పొరలు, దాన్ని 7 బ్రెత్స్ అన్నారు. Animating all forms which have been created by them to carry out the plan. It may perhaps be easier to understand
the relation of the seven rays to deity, if we remember that man himself is a sevenfold being capable of seven states of consciousness, through of the seven principles or basic qualities which enable him to be aware of the seven planes upon which he is consciously or unconsciously functioning. కాన్షియస్ గా అయినా సరే అన్కాన్షియస్ అయినా సరే సెవెన్ ప్లేన్స్ ఆల్రెడీ మళ్ళీ అప్పుడప్పుడు మనకు తెలియక మనం ఉంటుంటాం అని చెప్తారు మాస్టర్ గారు. వీడికి తెలియదు ఆ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో వీడు గడిపాడా, అలా వీడు గడుపుతుంటాడు. సెవెన్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో వీడు ఉంటుంటాడు. తాను ఒక తన్మయత్వ స్థితిలో వెళ్ళిపోతాడు. అంతే. ఆ కాసేపు ఏం జరిగింది వీడికి తెలియదు. ప్రేయర్ లో కూర్చున్నాడు వీడికి తెలియదు. వీడు ఆ స్టేట్ లో వీడు గడిపొచ్చాడు. వీడికి ఏమనిపిస్తుంటే వీడు ఎప్పుడు అది చూడలేదు. వీడు అనుకుంటాడు వీడు నిద్రపోయానంటే ప్రేయర్ లో ఏంటో నిద్ర వచ్చేసింది బాగా. అలా అని ది పాయింట్ ఆఫ్ లైట్ చెప్పారనే నాకు గుర్తుంది అన్నట్టు. చెప్పలేదా అంటే చెప్పారనే నాకు గుర్తుంది సార్, ప్రేయర్ లో అది కూడా చెప్పారు అలా అంటాడు వీడు. ఆ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వీడు ఎప్పుడు అనుభవించలేదు కాబట్టి అది జరుగుతుంది. ఈ సెవెన్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది మానవుడిలో జరుగుతుంటుంది. సెవెన్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిక్ క్వాలిటీస్ అన్నారు వీటిని. క్యాపిటల్ సెవెన్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ expressive of the seven principles or basic qualities which enable him to be aware of the seven planes upon which he is consciously or unconsciously functioning. He is separate at all times, but his objective is to be consciously aware of all the states of being, to express consciously all the qualities and to function freely on all the planes. Function freely on all the planes. ఆ స్టేట్స్ అంటే నిద్రపోవడం అంటున్నది కాదు ఎప్పుడు కూడా. ఇంకొక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. రమణ మహర్షి గారి దగ్గర ఒక శిష్యుడు వచ్చారు. శిష్యుడు వచ్చేసి అప్ప నాకు మోక్షం అంటే ఏంటో చెప్పి నాకు అదిలో ఉపదేశం. ఊరకొండప్ప అన్నాడు. కూర్చోరా నాయన అని చెప్పాడు. కాసేపు కూర్చున్నాడు. మళ్ళీ అడిగాడు కూర్చో అని చెప్పాడు. ఊరకొండ మళ్ళీ అడిగాడు. ఆయన అడిగాడు మోక్షం అంటే ఏంటి అనుకుంటున్నాం ఏంటి అంటే ఏం లేదు ఇదంతా ఏం తెలియకుండా మనం ఒకనొక హయ్యర్ స్థితిలో ఉండడం అదేనా అంతే. అదేమో చిన్న విషయం. ఓ మంచం తెచ్చేసుకున్నాడు. మంచం ఒక దిండు పెట్టుకున్నాడు. ఒద్దప్పుడు పడుకున్నాడు. ఏవి నువ్వు అడిగిన స్థితి అదే. కానీ నిజానికి ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏమిటి ఇక్కడ చెప్పినటువంటిది సెవెన్ ప్లేన్స్ వీడికి తెలుస్తూ వీడు గడపాలి. నిద్రపోయే స్థితిలో ఏమీ తెలియదు. అది కాదు ఇక్కడ చెప్పినటువంటి పాయింట్. వీడు మొట్టమొదటిలో వీడికి తెలియదు కాబట్టి వాడు నిద్రాస్థితి అని అనుకుంటాడు. కానీ నిద్రాస్థితి కాదు అది. దాన్ని మనకి అలానే మెలకువ కాదు నిద్ర కాదు అని అంటుంది. ప్రతీచ ఏమంటుంది ఇంతకుముందు ఎప్పుడూ పొందలేదు ఆ స్థితి. అలా నిద్రపోయానంటే నిద్రపోలేదు, నేను మెలకుగా ఉన్నానంటే మెలకుగా లేదు. ఈ నేను మునుబట్టి నేను కాదేమో ఆ సెంటెన్సెస్ రాస్తారు. అది ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్. దీనికి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.